శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. మా ఆది ఆస్థాలని చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 15th ఫిబ్రవరి 2026 నుండి 21st ఫిబ్రవరి 2026 వారం రోజులు, ఈ వారం రోజులు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో చెప్పుకుంటాం కాబట్టి అండి, ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు అని అసలు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏ ఫలితాలు ఇస్తారు, అది ఇంపార్టెంట్. గురుడు ఉన్నాడు మిథున రాశిలో వక్రగతిలో శత్రుక్షేత్రంలో ఉన్నాడండి. సింహరాశిలో కేతువు, అలాగే కుజ చంద్రులు. కుజుడేమో యాక్చువల్గా మీకు మకర రాశిలోనే పరమోచ్చులో 23 డిగ్రీల దగ్గర ఉంటాడు. చాలా బ్యూటిఫుల్గా, చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడండి ఆయన. చంద్రుడితో 15, 16 తారీఖులో కలుస్తాడు. కుజమంగళ యోగం అద్భుతం. అదే కాకుండా రవి బుధ శుక్ర రాహువులు కుంభరాశిలో ఉన్నారు. డాక్టర్స్కి పండగ. డాక్టర్స్ పండగ అంటే అర్థం ఏంటంటే డాక్టర్స్కి మంచి కాలము అని చెప్పేయచ్చు. అలాగే శనీశ్వరుడు ఆయన జలతత్వ రాశిలో మీనరాశిలో ఉన్నాడు. అందుకని చూడండి, జల ప్రళయాలు అంటే నీటి వల్ల ప్రమాదాలు, అగ్ని వల్ల ప్రమాదాలు, కుజుడు కూడా కలవబోతున్నాడు. ఈ ప్రమాదాలన్నీ జరగడానికి అవకాశం ఇప్పుడు అంటే ఈ సంవత్సరంలోనే కుజశల కాంబినేషన్ వస్తుంది. అప్పుడు కొద్దిగా చాలా ఎక్కువ దోషం ఉంటుందండి. అప్పుడు కూడా ఒకసారి చెప్పుకుందాం, నేను చెప్తాను. అప్పుడు ఏ ఫలితాలు అంటే ఎటువంటి రెమెడీస్ చేయాలో చెప్పుకుందాం, భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందండి. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చక్కగా ఉందండి. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. కాకపోతే అంటే కేతు ఉన్నప్పటికీ కూడా కుజుడు చూస్తున్నాడు, రాజకారకుడు వలన మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉందని చెప్పచ్చు. ఫైనాన్షియల్గా బాగుంటుంది. కాకపోతే అంటే మీ తోబుట్టువుల్లో ఒకళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్సో, అదే చిన్న చిన్న ప్రాబ్లమ్సో, అదే మీకు ప్రాబ్లమ్సో, అదే ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్, ఆలస్యాలు అయిపోవడాలో, అదే మీ ఏదో చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ సుఖం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడండి. ఎక్కడికైనా సుఖపడితే గీత మీకు ఉంది. చదువు విషయంలో ఆటంకాలు ఉండవు. తల్లిగారికి బాగుంటుంది. అంతేకాకుండా బహుశా వాహనాలు కానీ, గృహాలు కానీ, బట్టలు కానీ, బంగారం కానీ మీరు కొనుక్కుంటున్నారు కానీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా విద్యా సంస్థల్లో పనిచేసే వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి వాళ్ళకి ప్రొఫెషనల్గా డెవలప్ అయిపోతారు. ధన ప్రాప్తి కలుగుతుంది. రైతులకి అంతే అద్భుతంగా రాణించడము, వాళ్ళకి పంటలో నష్టాలు రాకుండా ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి అంటే మీకు కుజుడు సప్తమ స్థానంలో ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదండి. చంద్రమంగళ యోగంలోనే ఉన్నాడు కుజుడు. 10th హౌస్ లాట్ సప్తమంలో ఉన్నాడు. బహుశా మీరు ఉద్యోగం రీత్యా ఉన్న ఊరిని వదిలి, ఉన్న ప్రదేశాన్ని వదిలి మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. బహుశా అక్కడ సెటిల్ అయిపోయినా ఆశ్చర్యపడక్కల. మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. కానీ కుజుడు సప్తమ స్థానంలో ఎగ్జాల్టేషన్లోకి వస్తున్నాడు కదండి. ఆయన పంచమాధిపతి కదా, సంతానాన్ని బ్రహ్మాండంగా బయకి తీసుకొస్తాడు. సప్తమంలో ఉన్నాడు కాబట్టి, సప్తమంలో కుజుడు తప్పే కదా, తప్పే. కానీ చంద్రుడితో కలిసి ఉన్నాడు. 15, 16 తారీఖులో చంద్రమంగళ యోగాన్ని ఇస్తాడు. అంటే భార్యాభర్తలు కలిసి ఉండడము, లేకపోతే కొత్త సంబంధాలు అంటారు జరా, దగ్గరికి వచ్చి సంబంధాలు కుదరడము, వివాహాది వేడుకలు ఇవన్నీ మీకు బ్రహ్మాండంగా ఉంటాయండి. వచ్చేసరి రవి బుధులు అష్టమ స్థానంలో ఉన్నారమ్మ బాబోయ్ అనుకుంటాం కదా, ఏమనుకోకర్లా. రవి బుధులు అష్టమంలో ఉంటే విదేశాల నుంచి ధనప్రాప్తి కలుగుతుంది. మీకు 100 సంవత్సరాలు బతుకుతారు. మీ జాతకంలో కూడా చూసుకోండి, అష్టమ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే మీరు చాలా అదృష్టవంతులు అర్థం. 100 సంవత్సరాలు బతుకుతారు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఫారిన్ ధనం ఉంటుంది. గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మీరు సక్సెస్ అవుతారు. పైగా అందున శుక్రుడు ఉన్నాడు అనుకోండి, జీవితాంతం మీకు డబ్బులు ఉంటాయి. అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎక్కడున్నా సరే ఐశ్వర్యప్రదంగా ఉంటారు. ఎక్సెప్ట్ కుంభరాశిలోను, మకర రాశిలోను, అది తప్ప. సో అది పక్కా పెడతామండి. అవన్నీ జాతకాలు వేరే విషయం. అష్టమ స్థానం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కొద్దిగా హెల్త్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అష్టమాల రాహు ఇబ్బంది పెడతాడు. అందుకే మీరు అమ్మవారి పూజలు చేసుకోవాలి. మీకు ఏదైనా సరే, ఏ దేవత అయినా సరే, గ్రామ దేవతనే పూజ చేసుకోవాలి. మీరు ఈ గ్రామానికి ఏ దేవత, సపోజ్ విజయవాడ ఉందనుకోండి, గ్రామ దేవత అమ్మవారు, కనకదుర్గమ్మ ఆమెను పూజించుకోవాలి. అలాగే ఏ గ్రామం ఉంటే ఆ గ్రామ దేవతను పూజించే మిగతా పూజ చేసుకుంటే అమ్మవారు కలకరిస్తారు. ఏదైనా భాగ్యస్థానంలో శనీశ్వరుడు ఉండడం వల్ల మీరు బహుశా తీర్థయాత్ర చేస్తారేమో కదా, చేస్తారు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు.
భార్యాభర్త కలిసి అద్భుతమైన మంచి బాగుంటుంది. ఉద్యోగాల్లో కూడా ప్రయత్నాలు మీరు సక్సెస్ అవుతారు, సఫలీకృతం అవుతారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు వస్తాయి. మీకెక్కువ ప్రయాణాలు ఉంటాయండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. బహుశా మీరు ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. కుజుడు వలన, రవి వలన, శని వలనే. వెళ్తారు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయండి. దానివల్ల ఖర్చులుంటాయి. కానీ భవిష్యత్తులో మీరు సంపాదించుకుంటారు. డోంట్ వర్రీ. అందుకని మీరు అమ్మవారి పూజ చేసుకోండి. సకల శుభాలు కలుగుతాయి. నా పేరు వాడ్రే వాదినారాయణ శర్మ. మనం 7075389589లో ఉంటారండి ఫోన్ నంబరు. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఉంటే కరెక్ట్ యాక్యురేట్‌గా రిజల్ట్స్ వస్తాయండి. మీకు పెళ్ళిళ్ళు కాలేకపోయినా కొంతమంది పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఎందుకు అనేది జాతకంలో కూడా ఉంటుంది. ఎప్పుడవుతుంది అనేది కూడా చెప్పొచ్చు. అలాగే ఉద్యోగాలు కూడా ఎప్పుడొస్తాయి. చాలామందికి నేను చెప్పినప్పుడు ఉద్యోగాలు కూడా వచ్చాయుంటాయి. సరే పక్క పెడదాం చెప్పుకోకూడదు కానీ బట్ ఉద్యోగాలు గురించి గానీ, లేకపోతే ఇంకా చాలా సమస్యలుంటాయి కదా! చిల్డ్రన్ విషయంలో గానీ, ఇలా చాలా రకాల సమస్యలు జాతకంలోనే తెలుస్తుంటుంది. 99% మనం చెప్పడానికి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. దాన్ని చూసి జాతకం చూసి చెప్పొచ్చు. మీరు ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నంబర్‌కి ఫోన్ చేయండి. 7075389589 ఆల్రెడీ కింద స్క్రోల్ అవుతోంది. ఇది సరిపోతుందండి. సరే ఇంక అంతే కాకుండా ఇవే కాకుండా మన ఆది ఆస్తుల నుంచి కూడా మనము వాస్తు సంబంధించినటువంటి ఇవి కూడా మనం చెప్తూ ఉంటామండి. సమస్యలు, సమాధానాలు ఉంటాయి. కొన్ని కొన్ని డౌట్స్ ఉంటే చెప్తాము. ఫారిన్ కంట్రీస్ కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. అది పక్కా పెడదాం. ఇంకా ఏంటంటే మీ గృహప్రవేశ ముహూర్తాలు గానీ, పెళ్ళిళ్ళ ముహూర్తాలు గానీ, మన ఆది ఆస్థానాల నుంచే మనం ఉంటాం. మీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకవేళ నేను ఫోన్ నంబర్‌లో నేను ఎంగేజ్ వచ్చినా, అదే ఇలా నేను షూటింగ్స్‌లో ఉన్నా ఫోన్ లిఫ్ట్ చేయలేను, చెయ్యను. సైలెంట్‌లో పెడతా. కాబట్టి మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టండి. తర్వాత నేనే మీకు ఫోన్ షూటింగ్స్ అని అయిపోయిన తర్వాత నేను మీకు రెస్పాండ్ అవుతాను. మీతో మాట్లాడతా కూడా. సో, అంతే తప్ప వేరే వాళ్ళు పక్కన ఇంకోళ్ళు మీడియేటర్స్ వాళ్ళెవరు ఉండరు. నేనే స్ట్రెయిట్ మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సరే అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం ఈ మేషరాశి నుంచి ఆల్మోస్ట్ మీనరాశి వరకు 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? గ్రహాల యొక్క ప్రభావము వలన దుష్ఫలితాలు ఉన్నప్పుడు చిన్న చిన్న పరిష్కార మార్గాలు మన ఇంట్లోనే చేసుకునే పరిష్కార మార్గాలు ఉన్నాయా? ఉన్నాయి. సో, ఒకటండి పరిష్కార మార్గాలు ఉన్నాయి. కానీ ఆ పరిష్కారం చేసేసుకున్నంత మాత్రాన అవన్నీ ఒకేసారి సమస్యలు తొలగిపోవు. అది కరెక్ట్ అది ఖచ్చితం. మన యొక్క చేసినటువంటి జాతకాల ప్రకారము ఆధారపడి నెమ్మది నెమ్మదిగా తగ్గుతాయి. కానీ పరిష్కారం చేయడం చేయడం వలన ఒక సమస్యకి ఏమైనా మనం పూజ చేయడం వలన దోషాలు తగ్గడానికి చాలా అవకాశాలున్నాయండి. అంటే మనకి అవాంతరాల నుంచి భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు. చెడు ఫలితాల నుంచి భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి శనీశ్వరుడు ఉంటాడు. అష్టమ శని అంటాము, ఏలినాటి శని ప్రభావం అంటాము, అర్ధాష్టమ శని అంటాము. ఈ రాశులు అంటే సింహరాశికి గాని, లేకపోతే ధనుర్రాశి గాని కొంతమంది ఉంటారు కదండీ! కుంభరాశి, మీనరాశి, మేషరాశి వీళ్ళందరూ కూడా శని ప్రభావంలోనే ఉంటారు. శని వలన వచ్చే దోషాల వలన కాబట్టి కొంతమందికి బాగా మంచి చేస్తాడు. కాకపోతే ఏంటంటే శని 7 శనివారాల పూట మనం మన ఈ రాశుల వాళ్ళు తప్పకుండా శనీశ్వరుడిని పూజించడం తప్పకుండా చేయాలండి. తిరునల్లారు అనే ఊరు వెళ్ళడము, లేకపోతే మన ఊళ్ళోనే దేవుడిని దర్శించుకోవడము, స్వామివారికి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఆ పూజలు చేసుకోవడం వల్ల, అంటే ఆంజనేయ స్వామివారిని మన ఇంట్లోనే పూజించడం వలన, వెంకటేశ్వర స్వామివారికి అఖండ దీపారాధన చేయడం వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన కూడా మనకి దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయని చెప్పి చెప్పవచ్చు. అంతేకాదండి, మనం ఈ శనీశ్వరుడి పూజలే కాదు, మనకి ఈ వారం మొత్తం కూడా శివుడికి అభిషేకాలు చేసుకోవడం. అంటే శివరాత్రి, మహాశివరాత్రి వస్తోంది. అది కూడా 15వ తారీఖుని. 15వ తారీఖుని ఆ శివరాత్రి చేసుకోవడం అంటే ఆ రోజు శివుడికి, మహాశివుడికి, మహేశ్వరుడికి మనం మారేడు దళాలతోటి అభిషేకాలు, మారేడు దళాలతోటి పూజలు, అభిషేక కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవడము, ఉపవాసం ఉండడము, ఆ రోజు రాత్రి శివపార్వతుల కళ్యాణం చేయించుకోవడము, అంతేకాకుండా ఆ రోజంతా జాగరణ ఉండడము, అంటే దీక్షగా జాగరణ ఉండడము, బ్రహ్మచర్యం పాటిస్తూ నేల మీద అక్కడ మనకి కన్వీనియంట్ కొన్ని చోట్ల పడుకోవడము చేయడం వలన మనకి శివలోక ప్రాప్తి కలుగుతుందని, శివుడి యొక్క ఆశీస్సులు కలుగుతాయని బోళాశంకరుడు అంటారు కాబట్టి శివుడిని
మనకి త్వరగా అనుగ్రహిస్తాడని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి జన్మానికో శివరాత్రి అంటారు చూసారా ఇదే. మన జన్మలో కనీసం ఈ ఒక్క రోజైనా ఉపవాసం ఈ కార్యక్రమాలు చేస్తే చాలా మంచి ఫలితాలొస్తాయని, ఉత్తమమైన జన్మ వస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి.